ఫ్రెండ్స్, మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను. ఇదిగోండి తాంబూలం అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట. చీర, బ్లౌజ్ పీసు అండ్ కాసు పెట్టుకుంటాం కదండి, అది దండ అండ్ మనం కంకణం కట్టుకుంటాం కదా, అది అనమాట. అన్నీ అలా రెడీ చేసుకున్నాను. 9 వరుసలండి ఆ దారం పోగుతో చేసుకున్నాను అనమాట. ఇంకా పూజకి కావాల్సిన ప్రసాదాలు, తర్వాత గౌరీదేవిని తప్పకుండా చేస్తామండి. అంటే గణేష్ని అనుకోండి, పసుపుతో గణేష్ని చేసి అదిగోండి డైలీ ఎక్కడ పూజ చేస్తానో అక్కడ పెట్టుకుంటాను అనమాట. అక్కడ కూడా ఒక తాంబూలం, మనం నిత్యం పూజ చేసుకునే దేవుడికి ఒక తాంబూలం, గౌరీదేవికి ఒక తాంబూలం, తులసమ్మకి తాంబూలం అండ్ మనం కలసం పెట్టాం కదండి, అక్కడ కలసం ఒక తాంబూలం అండ్ మనం బ్లౌజ్ పీసు చీర తాంబూలం పెట్టాం కదా, అక్కడ కూడా ఒక తాంబూలం. అన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని తాంబూలాలు పెట్టుకోవాలండి. అరటిపండు, వక్కలు, రూపాయి కాయిన్ అండ్ ఒక పువ్వు, అవి కంపల్సరీ అన్నమాట. ఇంకా అమ్మవారికి వచ్చి నేను గాజులు, పసుపు, నాకు జాకెట్ సరిగ్గా బ్లౌజ్ పీస్ పెట్టడం రాలేదండి, హడావిడి అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అంతా కొంచెం. ఇంకా పళ్ళు మెయిన్ అండి, పళ్ళు 5 రకాలు అవ్వనాయండి, 3 రకాలు అవ్వనాయండి, మన ఇష్టం అనమాట. ఇంకా శనగలు అనేది చాలా మంచిదనమాట, చల్లదనం. ఇంకా పెసరపప్పు, బెల్లం కూడా పెడతానండి, అది కూడా చల్లదనం అని చెప్పి ఇంకా నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఆల్రెడీ చెప్పాను, నైవేద్యాలు. ఇంకా మా ఆయన, నేను, పిల్లలు అలా కలిపి పూజ చేస్తున్నాము. ఇంకా మా పిల్లలు కొంచెం కొంచెం క్యాప్చర్ చేశారండి. ఇంకా అన్నిటికి దీపారాధన చేస్తున్నాం అనమాట. మన దగ్గర చిన్న కాసున్నా చాలండి, బంగారంది, అమ్మవారికి పెట్టడానికి. ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ముత్తైదువులకి ఎవరైనా సరే చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వెనకాల బట్టలు ఏమనుకోవద్దండి, ఎందుకంటే నిన్నంతా ఫుల్ వర్షం పడింది. ఇంకా బట్టలు మెయిన్ ఇంపార్టెంట్, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అలా వేసాను అనమాట విండోస్ మీద. ఇదిగోండి, ఇంకా తులసమ్మను కూడా నేను లోపలికి తెచ్చి పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా 5 నాకు చక్కగా 9 మంది ముత్తైదువులు అయిపోయారండి. నేను కూడా 3 దగ్గరికి వెళ్ళి పేరెంట్ అని బొట్టులు అవి చెప్పుకున్నాను, చక్కగా తాంబూలం తీసుకున్నాను. ఈరోజు ఎంతమందికి ముత్తైదువులు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా చాలా మంచిది అంటారు. ఇంకా మనం ఎంత కలిగితే అంత బంగారం, డబ్బుల కన్నా మెయిన్ కాయిన్స్ ఇంపార్టెంట్ అండి లక్ష్మీదేవికి. ఇంకా అలా పెట్టామన్నమాట. ఇదిగోండి, సింపుల్గా నాకు తెలిసినంతవరకు ఇలా పూజ చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నైవేద్యాల కింద పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, గారెలు, సేమియా పాయసం చేసుకున్నానండి. ఇంకా పువ్వులతో అలా అలంకరించుకున్నాను పటాలన్నిటికీ. ముందు రోజే అంతా క్లీన్ చేసుకున్నాను అండి. శుక్రవారంతో మనం ఏం క్లీన్ చేయం కదా, ఇంకా ముందు రోజే అంతా గుమ్మాలు కడుక్కొని, పసుపు కుంకాలు పెట్టుకొని, బయట వాకిళ్ళకి అన్నిటికీ అనమాట. ఇంకా చక్కగా తోరణాలు కట్టుకొని మామిడాకులతో. ఇంకా కలసంలో నేనేం వేసానంటే, కలసంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక కాయిన్ వేసి దానికి దారం కూడా కట్టాలండి కలసంకి. నేను మర్చిపోయాను అనమాట. మనకి 9 వరుసలు ఒక దారం తమలపాకుతో కట్టాలన్నమాట. చెప్పాను కదండి, పిల్లల హడావిడి అంతా ఉంటుంది కొంచెం. ఇంకా తర్వాత కొబ్బరికాయకి కూడా కడిగి పసుపు రాసి చక్కగా అమ్మవారిలా బొట్టు పెట్టుకొని అది నిలబెట్టాలన్నమాట కలసంకి. కలసం పెట్టేటప్పుడు మనం అడుగునే బియ్యం వేసి ఒక తమలపాకు పెట్టి కలసం పెట్టాలండి. ఇంకా దాని చుట్టూ కూడా పువ్వులు అలా పెట్టాలన్నమాట. కామాక్షమ్మ దీపం మెయిన్ అంటారు, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నేను నిత్యం దీపం ఏమో మా ఆయన చేశారు, ఇక్కడ వరలక్ష్మి పూజదేమో నేను చేసుకుంటున్నాను. అలాగా ఇంటి మగవాళ్ళు కూడా కలిపితే బాగుంటుందన్నమాట, ఎందుకంటే వాళ్ళు మన గురించే మంచిగా కోరుకుంటారు. నేనైతే అందరి గురించి కోరుకుంటాను, నా ఫ్యామిలీ మొత్తం. మా హస్బెండ్ ఏంటంటే ఇంపార్టెన్స్ అలా అనమాట. సో నేను ఆయనకి కొంచెం ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఆయన కొబ్బరికాయ ఇచ్చేసుకొని దండం పెట్టుకుంటున్నారు. నాకేంటంటే అందరూ కావాలి నాకు, అలానే ఆయనకి అందరూ కావాలి, కానీ మెయిన్ మగవాళ్ళు అయితే అదే అనమాట. అందుకే మగవాళ్ళు పూజ చేస్తే మంచిది అంటారు, చాలా మంచిగా నాకు తెలిసినంతవరకు అండి. అది తప్పేమైనా ఉంటే క్షమించండి, ఓకేనా. ఇదిగోండి, దీపాలకు కూడా పసుపు కుంకుమ పెట్టి దీపారాధన చేయాలండి. ఇంకా హారతి అది వెలిగిస్తూ కొబ్బరికాయకి దండం ఇంకా పెట్టుకొని మన సంకల్పం చెప్పుకొని ఇంకా అలా అనమాట. నేను పళ్ళు వచ్చి అరటిపండు లెక్కలోకి రాదంటారండి, అందుకని నేను జాంకాయ, యాపిల్, కమలాకాయలు, బత్తాకాయ తీపించుకొచ్చారు ఆయన. పూజ అంతా అయ్యేపటికి 10:30, 11 అయిపోయిందండి. చక్కగా ప్రసాదాలు కూడా అంత మంచిగా కుదిరాయన్నమాట. పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. పిల్లలు కూడా అసలు మంచిగా కోఆపరేట్ చేశారనమాట. ఇంకా మధ్యాహ్నం వస్తే పిల్లలతో అల్లరి ఆధార వేరు, కానీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం చక్కగా పూజలో కూర్చొని
అంతా మాకు వీడియో తీసి పెడుతూ వాళ్ళు కూడా దండం పెట్టుకుంటూ అలా. ఇదిగోండి ఫైనల్ లుక్ అనమాట. ఇంకా బయట ముగ్గులు అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ